ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. కర్నూలులో 10 ఏళ్ల ప్రేమలో విషాదం జరిగింది. 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రేమికుల మధ్య మనస్పర్ధలు జరగడంతో తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ ఆ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేయడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు సతీష్ అనే వ్యక్తి. సో ప్రేమించిన అమ్మాయి ఇంకా తనకి దక్కదు, దూరం అవ్వడంతో ఆ మనస్తాపంతో ఒక్కసారిగా అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు సతీష్ లవ్ ఎపిసోడ్లో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ నాయకుడు తిలక్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య రావడంతోనే సతీష్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడంటూ వాళ్ళ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇటు అయితే ప్రియురాలు కల్పన కూడా రియాక్ట్ అయింది ఈ కేసులో. సతీష్ నన్ను వేధించాడంటూ కల్పన ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో మన ఇద్దరి ఫోటోలు ఉన్నాయి, ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తా అంటూ సతీష్ నన్ను టార్చర్ పెట్టాడంటూ కల్పన చెప్తుంది. సో ఎప్పుడైతే కల్పన వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాక కూడా సతీష్ వేధించాడంటూ కల్పన చెప్తున్న పరిస్థితి. ఒకసారి కల్పన ఏం మాట్లాడిందో విందాం. నా పేరు కల్పన. ఇప్పుడు జరుగుతున్న సతీష్ అనే వ్యక్తి ఇష్యూలో ఒక లెటర్ సర్కుల్ అవుతుంది. అది ఎస్వి మోహన్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మేమిద్దరం 15 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాము అని రాసి పెట్టింది. అండ్ సతీష్ రాసిన సూసైడ్ లెటర్ లో మాత్రం 10 years నుంచి మేము రిలేషన్షిప్ లో ఉన్నాము అని రాసి పెట్టింది. అండ్ నా ఏజ్ ఇప్పుడు 25 years. అంటే నేను 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సతీష్ ని లవ్ చేశానా. నేను 10 years ఉన్నప్పటి నుంచి తనని లవ్ చేశాను. పాలిటిక్స్ ఉండాలి కానీ మరీ ఇంతలా కాదు. అండ్ కొన్ని డేస్ తర్వాత సతీష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నన్ను హరాస్ చేయడం చేశాడు. అలా 2-3 days చేయడం బట్టి నేను మా డాడీకి చెప్పాను. నేను మా డాడీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మా డాడీకి హెల్పర్గా తిలక్ సార్ని తీసుకున్నాము, హెల్ప్ చేశారని చెప్పేసి. మాకు తిలక్ సార్ హెల్ప్ చేశారే తప్ప తనకేం సంబంధం లేదు. అండ్ దీంట్లో భరత్ సార్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఆయన భరత్ సార్ని ఇన్వాల్వ్ చేశారు. మేము అలా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా సతీష్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నన్ను మళ్ళీ హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, నువ్వు ఇలా హరాస్ చేస్తానే ఉంటే నేను మళ్ళీ కంప్లైంట్ చేశాను అని చెప్తే, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను, నీ కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్పి నీకు పెళ్ళి కాకుండా చేశాను అని చెప్పి బెదిరించడం జరిగింది. సరే చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను వెళ్ళి ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను అని చెప్పి బెదిరించాను. ఆ బెదిరింపులో తను భయపడుకున్నారో మరి నాకైతే తెలీదు. సో విన్నారు కదా, కల్పన చెప్తోంది సతీష్ నన్ను వేధించాడు అని చెప్తుంది. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఏంటి, సతీష్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు. సో అతను కర్నూలులో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాడు. తను ఒక అసోసియేటెడ్ టు మెడికల్ టీమ్. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఒక 10 ఏళ్లుగా వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. సో రిలేషన్ అన్నాక కొన్ని గొడవలు కామన్. కానీ బలవన్మరణానికి, ఆత్మహత్యకు దారి తీస్తుందని నిజంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. సో కల్పన ఇప్పుడే ఆవిడ వాట్సాప్ చాట్స్ కావచ్చు, మెయిల్కి సింక్ అయిన మెసేజెస్ కావచ్చు, తన ఫోన్ అండ్ కాల్ హిస్టరీ అవన్నీ తీసే పనిలో పడ్డారు పోలీసులు. సో ఏదైనప్పటికీ ఈ కేసులో రాజకీయ నాయకుడు తిలక్ ఎంట్రీ ఇవ్వడంతో కేవలం తిలక్ కోసమే సతీష్ చనిపోయాడు. అక్కడ ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఉంది, దానికోసమే సతీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నా అని చెప్పాడు, తన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి కూడా ముఖం చాటేయడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురై సతీష్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ ఈ కేసులో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థం కాక సతీష్ బంధువులు ఒకటి పోలీస్ స్టేషన్ ఎదుట, ఇటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అంటే 10 ఏళ్ల వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని ఇప్పుడు ఏం పేరు పెట్టాలి దీనికి? అంటే 10 ఏళ్లుగా ప్రేమించుకున్నారు, 10 ఏళ్లుగా చాలా గొడవలు జరిగి ఉంటాయి, చాలా లవ్ ఉంటుంది, కేర్ ఉంటుంది, పాంపర్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో అన్నిటితో ముడిపడిన ఆ బంధాన్ని అనుభవించలేక అనంతలోకాలకు వెళ్ళిపోయాడా, లేదంటే అక్కడ కల్పననే ఏదన్నా ఇబ్బంది పెట్టిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ఒక్కసారిగా తిలక్ అనే వ్యక్తి ఎంట్రీతో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా, లేదంటే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చిన తర్వాతే తిలక్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడా అనే దాని గురించి కూడా ఇప్పుడు పోలీసులు కేసు విచారిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కర్నూలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ సతీష్ బలవన్మరణానికి ఒక ఎండ్ కార్డ్ ఇవ్వాలంటూ ఇటు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరి నిజంగా సతీష్కి న్యాయం జరుగుద్దా? 10 ఏళ్ల ప్రేమ వేస్టేనా? కల్పన ఎందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది? ఇక్కడ
సతీష్ రాసిన సూసైడ్ నోట్ కావచ్చు, ఆ లవ్ లెటర్లో తనకి కల్పన మీద ఉన్న ఇష్టం కావచ్చు, తల్లిదండ్రులను వదిలేస్తున్నాననే బాధ కావచ్చు, ఎలాగైనా సరే ఇవన్నీ దాటి నేను చనిపోవాలనే ఒక కసి కావచ్చు. నిజంగా ఆ సతీష్ చివరిసారిగా తాను రాసిన లెటర్ చదివితే నిజంగా ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. అలాంటి లెటర్ అది. నిజంగా ఒక వెపన్ లాంటిది, ఒక గన్ లాంటిది అనుకోవచ్చు. తనకి అంటే తన వల్ల తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుద్దో ఫర్దర్గా ఫ్యూచర్గా అని చెప్పి తాను కూడా అనంత లోకాలకు వెళ్ళిపోవడానికి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే తన ప్రేమ ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. కానీ కల్పన చాలా సింపుల్గా కొట్టివేస్తుంది, సతీష్ నన్ను వేధించాడంటూ. నిజంగా సతీషే కనుక వేధించి ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలతో కేసు పెట్టించేవాడా? లేదు కదా. ఒకవేళ సతీషే నిజంగా కావాలి అనుకుంటే ఆ లెటర్లో తన పేరు మెన్షన్ చేసి తానంటే ఇష్టం అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ వాళ్ళ సతీష్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ తీసినా, లేదంటే ఆ ఫోన్ని పోలీసులు తీసుకొని ఈ యొక్క అంటే ఫారెన్సిక్ టీం తీసుకొని దాన్ని సెర్చ్ చేసినా సరే కొన్ని ఆధారాలతో బయటపడతాయి, ఆబ్వియస్లీ వచ్చేస్తాయి. సో మెయిల్కి మొత్తం సింక్ ఉంటాయి కాబట్టి ఆ మెసేజ్ని మొత్తం రిట్రైవ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఏంటి, కల్పన అనే అమ్మాయి ఇక్కడ ఒక కల్పిట్గా కనిపిస్తుంది. మరి దేనికోసం ఏం ఆశపడి చేసింది? 10 ఏళ్ల ప్రేమని కాదనుకోవడం అంటే నిజంగా గట్స్ ఉండాలి. సో అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య జ్ఞాపకాలు కావచ్చు, వాళ్ళ యొక్క లవ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని వదులుకోవాలంటే ఒక గట్స్ ఉండాలి. సో అలాంటి గట్స్ ఉండి ఇటు ఆ అమ్మాయిని వదిలేయడానికి కూడా ఇక్కడ సతీష్ సిద్ధపడ్డాడంటే తన వల్ల ఆ అమ్మాయి ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది పడుద్దు అని ఒక భయం. ఎందుకంటే అప్పటికే కల్పన వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. సో అంతటితో ఆగే అవకాశం ఉన్నా సరే కల్పన ఆగకుండా తనకి ఫ్రీక్వెంట్గా మెసేజ్లు పెట్టడం, ఇక నా వెంట పడకు అని చెప్పడం. నిజంగా ఒకవేళ సతీష్ తన వెంట పడుతున్నాడు, లేకపోతే కావాలని ఇబ్బంది పెడుతున్నాడు, ఇంటెన్షనల్గా హెరాస్ చేస్తున్నాడు అని అనుకుంటే ఒకవేళ ఆ అమ్మాయి స్టార్టింగ్లోనే వద్దని చెప్పేది ఉండేది కదా. 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సరిగ్గా అయితే వీళ్ళిద్దరి ప్రేమ చిగురించిన 10 ఏళ్ళకి వీళ్ళు పెళ్లి చేస్తున్నామని ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే సతీష్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారో దాని తర్వాత ఒక అడుగు ముందుకేశాడు సతీష్. కల్పనని చాలాసార్లు పెళ్లి చేస్తుందో అని వాదించాడు. సో ఆ అమ్మాయి ససేమిరా అనడంతో ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. బయటకు వచ్చింది వీళ్ళ 10 ఏళ్ల ప్రేమ అంతే, బయటికి రాని కేసులు ఎన్నో ఉన్నాయి. సైలెంట్గా విడిపోయారు చాలామంది. కానీ ఒకవేళ సైలెంట్గా విడిపోతే అక్కడ తాను చేసిన సాక్రిఫైస్కి ఒక అర్థం ఉండదని చెప్పి భావించిన సతీష్ ఇవాళ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఆ 10 ఏళ్ల ప్రేమ ఎంత బాగుంటుందో ఒకసారి. అంటే వాళ్ళిద్దరూ కలవాలి, నేను ఆ అమ్మాయి కల్పనతో నా యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ పంచుకోవాలి, నా ప్రేమైనా నా స్వార్థమైన నా కోపమైన ఏదైనా సరే తానే అనుకున్న సతీష్కి న్యాయం జరుగుద్దా లేదా? ఇప్పటికే వాళ్ళ కుటుంబీకులంతా కూడా కర్నూలు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మా కొడుక్కి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు గుండె లవిసేలా రోధిస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరుగుద్దా లేదా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.